ఈగల్ శక్తి టీమ్స్ ఇక్కడ కూడా మీరు చూస్తే ఇంత మునిపే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఉన్నారు. మీరే సమర్థవంతంగా యాక్ట్ చేశారు. ఒకప్పుడు తీవ్రవాదుల్ని పూర్తిగా ఎదుర్కొన్న సత్తా ఉండే యంత్రాంగం ఇది. రాయలసీమలో ముఠా నాయకత్వాన్ని పూర్తిగా తుదముట్టించి ముఠాలు లేకుండా చేసిన పోలీస్ యంత్రాంగం ఇది. రాష్ట్రంలో ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా మీరు ఒక్కసారి చూస్తే కమ్యూనల్ వైలెన్స్ లేకుండా మత సామరస్యాన్ని కూడా కాపాడారు, రౌడీయిజాన్ని కూడా కాపాడారు. నేను ఒక మాట చెప్పాను ఆ రోజు, రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెంచి పోషించారు, ఒక్కసారి కూడా సమీక్షలు చేయలేదు. దాని పర్యవసానం గంజాయికి బాగా అలవాటు పడిపోయారు. ఏదైనా కంట్రోల్ చేయగలుగుతాం కానీ గంజాయికి బానిసైతే చాలా సమస్యలు వస్తాయని చెప్పా. ఇప్పుడిప్పుడు అలాంటి సమస్యలు ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ పూర్తిగా పంటని నిర్మూలించగలిగాం. ఇంకా ఒక మాట చెప్తున్నాను, ఎవడైనా సరే గంజాయి పెంచినా, గంజాయి సేవించినా, గంజాయి అమ్మినా అదే చివరి రోజు అవుతుంది. ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉపేక్షించమని మరొక్కసారి గట్టిగా హెచ్చరిస్తున్నా, అమలు చేసి చూపిస్తామని మరొక్కసారి మీ అందరినీ కోరుతున్నా. పోలీస్ యంత్రాంగం ఇక్కడే ఉన్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఆడబిడ్డలకు ప్రొటెక్షన్ ఉండి తీరాలి. ఒక్కొక్కసారి తలుచుకుంటే బాధేస్తుంది. 3 సంవత్సరాల ఆడబిడ్డల పైన లైంగిక ఏదింపులు వినడానికే అసహ్యం వేస్తుంది. అలాంటి వారికి మర్యాదగా చెప్తే వినరు. విననప్పుడు ఇనే విధంగా చేసి డెమాన్స్ట్రేటివ్ గా పోతే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రాజకీయాలను ఎక్కడా విభేదించను, విమర్శలను ఎప్పుడు కూడా తీసుకుంటాను. నేను ప్రజలకు ఎప్పుడప్పుడు చెప్పగలుగుతాను. కానీ రాజకీయ ముసుగులో నేరాలు చేయాలంటే మాత్రం నా దగ్గర ఈ రాష్ట్రంలో కుదరవని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా.